మీకు అసలు మీరేమో అంటారమ్మా ఎకరా కన్నా తక్కువ ఉన్న వాళ్ళం ఇంతమంది ఇచ్చామని మీ మీద ప్రేమ లేదా? ఒకటండి, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిలో ఉపాధి కోల్పోయినటువంటి రైతు కూలీలకి 2500 రూపాయల పెన్షన్ ఇచ్చారండి. అదే విధంగా ఆయన 2019 ఎన్నికలకు ముందు మరి సంవత్సరానికి 1000 రూపాయలు పొందుతూ జీవో కూడా ఇచ్చారండి. ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొక్కిపట్టి, అప్పుడు ఉన్నటువంటి అధికారులు తొక్కిపట్టి ఆ పెంచకుండా చేసి, ఆయన మాత్రం ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలకి 2500 నుంచి 5000 రూపాయల పెన్షన్ పెంచుతున్నానని చెప్పి ఆ రోజు ఎన్నికలలో వాగ్దానం చేశారండి. ఆయన వచ్చి ఈ రోజుకి 4 సంవత్సరాలు 9 నెలలు పదవీ కాలం పూర్తవుతుంది. ఇప్పుడు వరకు కూడా పేద ప్రజలను మోసం చేస్తూ వారికి పెంచుతానన్నటువంటి రాజధాని పెన్షన్ పెంచకుండా రేపు రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని మొన్న 2 రోజుల క్రితం హడావుడిగా జీవో జారీ చేస్తూ వాళ్ళకి పెంచారండి. మరి ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా వారికి కనుక ఇస్తే మరి 5 సంవత్సరాల కాలంలో మరి వారికి సంవత్సరానికి 30 ఏళ్ళ చొప్పున 5 సంవత్సరాల్లో 1,50,000 రూపాయలు ప్రతి పేదవాడికి రాజధాని పెన్షన్ రావాలండి. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల్ని మోసం చేస్తున్నాడు. రేపు రాబోయే ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో లబ్ధి పొందాలని ఇప్పటికిప్పటికి ఆగమేఘాల మీద 2500 నుంచి 5000 రూపాయల పెన్షన్ పెంచారు. అందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నామండి, ఇక్కడ రాజధానే లేదంటున్నారు. రాజధాని పెన్షన్ ఏ విధంగా ఇస్తారండి? ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 1 నెల 2 నెలలు మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ రాజధానే ఉండదని చెబుతున్నారు. రాజధాని పెన్షన్ మాత్రం ఇక్కడ ఉండదు. దయచేసి పేద ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి ఇక్కడ రాజధానిలో రైతు కూలీలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. కాదు అప్పారావు, పాయింట్ చెప్పండి. అసలు ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిపై మీ అమరావతి రైతులు, స్థానికంగా ఉన్న రైతుల మనోగతం ఎలా ఉంది? ఏమనుకుంటున్నారు? ఏముందండి, ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తే అమరావతి 13 జిల్లాలను అభివృద్ధి చేస్తుందండి. ఇక్కడ అమరావతిని ఎక్కడా కూడా అభివృద్ధి విచ్ఛిన్నం చేయాలి, విధ్వంసం చేయాలి అనే ఒక కుట్రాపూరితంగా వ్యవహరిస్తూ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెబుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఎక్కడ చేస్తున్నారండి ఉత్తరాంధ్రను అభివృద్ధి? ఆ రోజు మరి అక్కడ ఉన్నటువంటి లూలు కంపెనీని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అదే విధంగా పరిశ్రమల మొత్తాన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఉందండి. మొన్న కేంద్ర మంత్రి గారు చెప్పారు పార్లమెంట్ లో, విశాఖ రైల్వే జోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ఎక్కడండి అభివృద్ధి చేస్తుంది? ఋషికొండను బోడిగుండి చేశారండి. బోడిగుండి చేసి నిబంధనలకు విరుద్ధంగా మరి అక్కడ 450 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకున్నారు. దాంట్లో ఒక బాత్రూమ్ కే మరి 25 లక్షల రూపాయలు ఒక కమోడే పెట్టారంటే ఏంటండి ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా మరి అరాచక పరిపాలన కొనసాగిస్తూ సంక్షేమం పేరుతో పేదలను మోసం చేస్తున్నాడండి. నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి బటన్ ఏముందండి, చిన్నపిల్లలు కూడా నొక్కుతారు. ఈ రోజు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారండి. మీరు ఈ అప్పుని మరి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా తీరుస్తారండి? ఒక్కొక్క తలకాయకి 5 కోట్ల మందికి బాగారిస్తే 1,80,000 రూపాయలు ఒక్కొక్క తలకాయకి అప్పు ఉంటుందండి. అంటే కుటుంబంలో నలుగురుంటే, అందుకే ఎక్కువసేపు బట్టలు నొక్కి ఆ బట్టను ఊడిపోద్దని నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు. ఎక్కువసేపు ఉండదు, మరి ఎక్కువ నొక్కితే ఊడిపోద్దని చెప్పాడు నిన్న. కుటుంబంలో నలుగురుంటే 7,20,000 రూపాయలు అప్పు కట్టాలండి. అనుకోవచ్చు రాష్ట్ర ప్రజలందరూ, మేము అప్పు కట్టడం మా చేత ఎలా కట్టిస్తారని. కడుతూనే ఉన్నారండి అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే మరి వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయండి. మన జిఎస్టీ రూపంలో కానీ, పెంచిన వస్తువుల ధరల రూపంలో కానీ మరి ప్రతి నెలా కూడా ఈ ప్రభుత్వానికి అప్పుకి వడ్డీ కడతానే ఉన్నామండి. జీవితాంతం కూడా కట్టాలండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదే విధంగా ఈ అమరావతి అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయండి. అమరావతి నగర నిర్మాణాలు కానీ పూర్తయితే దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ, పారిశ్రామికవేత్తలందరూ పెద్ద సంఖ్యలో వేల కోట్ల రూపాయలతో 13 జిల్లాల్లో పెట్టుబడులు పెడతారండి. ఎన్నో పరిశ్రమలు వస్తాయండి. ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి యువత కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ దూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా ఇక్కడే మంచి ఉద్యోగాలు వస్తాయి, అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. అమరావతి రాజధాని నగర నిర్మాణాలు పూర్తయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ అమరావతి మీద వచ్చే ఆదాయంతో 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేసుకోవచ్చండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అమరావతి నిర్మించాలంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలని చెబుతున్నారండి. అమరావతిని నిర్మించాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఏం అవసరం లేదండి. ప్రభుత్వ గుదిబండ ప్రాజెక్ట్ అని అన్నాడుగా కొడాలి నాని, లాస్ట్ వీక్ అన్నాడు అదో గుదిబండ ప్రాజెక్ట్ అట. అవునండి, వాళ్ళు చెబుతున్నారండి. అన్ని కూడా ప్రజల్ని తప్పుదారు పట్టించడానికి, ప్రజలకి అబద్ధాలు చెబుతున్నారండి.
అమరావతిలో రైతులు ఇచ్చినటువంటి భూములు 34,300 ఎకరాలు ఉందండి. అదే విధంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కానీ, పోరంబోకు భూములు కానీ, డొంకలో రోడ్లు కలిపితే మరో 18,000 ఎకరాలండి. మొత్తం 52,000 ఎకరాల భూమి ఇక్కడ ఉందండి. రైతులకు ఇచ్చినటువంటి రిటర్న్ భూమి ప్లాట్లు పోను, ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలకు పోను, ఈ ప్రభుత్వం వివిధ సంస్థలు కేటాయించిన భూమి పోను, విశాలమైనటువంటి రహదారులకు పోను, ఇంకా 9,500 ఎకరాల మిగులు భూమి ఈ రోజు అమరావతిలో ఉందండి. దాన్ని విడతల వారీగా అమ్ముకుంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. దాంట్లో 4వ వంతు ఖర్చు పెడితే అమరావతి నగర నిర్మాణం మొత్తం పూర్తవుతుంది. కాదు సార్, 2 లక్షల కోట్ల కాదు సార్, రూపాయల అప్పారావు సంపద. గారు, సార్ మీరు ఎంత ఇచ్చారండి భూమి? ఎగ్జాక్ట్ గా ఎంత ఇచ్చారు? నేను 2 ఎకరాలు ఇచ్చానండి. నేను సన్నకారు రైతుని. 2 ఎకరాలంటే ఇప్పటి వరకు ఏం దిక్కు దివాణం లేదు. మీది ఎక్కడుందో ఏంటో కథ తెలియదు. ఏమి దిక్కు ఏమి మాట్లాడే పరిస్థితి ఉంది కాదండి. అసలు బిల్డింగ్లే లేవు, ఏం లేవు, అంతా గ్రాఫిక్స్ అన్నారు. మరి అద్దె కడుతున్నాం అని చెప్పి జీవో ఇచ్చారు. 70 కోట్లు అద్దె కడుతున్నాం అంటున్నారు. బిల్డింగ్లు ఉన్నాయా లేవా మీరు చెప్పండి అసలు ఇప్పుడు అక్కడ? అమరావతిలో గ్రాఫిక్స్ అని చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న గ్రాఫిక్స్ లో పరిపాలన చేస్తున్నాడా, బిల్డింగుల్లో పరిపాలన చేస్తున్నాడా? గ్రాఫిక్స్ లో పరిపాలన చేసే వాళ్ళని ఏమంటారండి? గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి అని అంటారు కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? సచివాలయంలో కూర్చొని పరిపాలన చేస్తా, సచివాలయంలో కూర్చొని మరి రాష్ట్రాన్ని ఇక్కడ పరిపాలన చేస్తా